Welcome to Hybrid BTech YouTube channel. This is Shiva Prasad, Assistant Professor EC Department. సో మీరు చూసిన సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ ఈసీఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఇంకా ఇట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ మీకు థర్డ్ ఇయర్లో కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా యూనిట్ వైజ్గా ఇదే ఛానల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదున్నా కానివ్వండి ఇక్కడే మీకు ఈ ఛానల్ ద్వారా తెలియడం జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు అన్ని రకాలుగా బీటెక్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ జరుగుతుంది. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఇన్ పవర్ యాంప్లిఫైర్స్. నెక్స్ట్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ క్రాస్ ఓవర్ డిస్టార్షన్. Third one, classify amplifiers based on operating point selections. Fourth, what is principle of operating of a class C amplifier. And fifth, what is the purpose of heat sink in power amplifiers. So ఈ 4 questions 4 or 5 questions వచ్చేసి మీకు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే పవర్ యాంప్లిఫైర్ సంబంధించినటువంటి క్వశ్చన్, క్రాస్ ఓవర్ డిస్టార్షన్ సంబంధించిన క్వశ్చన్, క్లాస్ సి యాంప్లిఫైర్కి ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తే, క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్, ఎక్స్ప్లెయిన్ అండ్ డిరైవ్ expression efficiency of transformer coupled class A power amplifier. Explain and derive conversion efficiency of series field class A amplifier. Explain operation of push-pull class B power amplifier. Draw and explain complementary symmetry class B amplifier. Explain the operation of class ABC amplifier. What are the drawbacks and disadvantages of class C power amplifier. Seventh, what are the drawbacks and advantages of class D power amplifier. Compare class A, B and C amplifiers in terms of efficiency and distortion. Explain general features of power amplifiers. And last one, 10th one, the loudspeaker of 8 ohms అని ఇక్కడ ఇచ్చాడు. నార్మల్గా ఈ ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి అన్ని ఆంప్లిఫైర్స్ క్లాస్ ఏ, బి అండ్ సి ఆల్సో యూ కెన్ లెర్న్ ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్. ఇవి చదివితే మీరు మొత్తం కవర్ చేసినట్టే యూనిట్ మొత్తం కూడా. సో ఏ క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా మీరు ఇవి చదవగలిగితే మిగతా అన్నీ కూడా మీరు ఈజీగా రాయడానికి, ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది. అండ్ ఒకవేళ ప్రాబ్లం అడగాలనుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం అడగడానికి ఛాయిస్ ఉంది. ఇట్లా ఒక ఇచ్చేసి న్యూమరికల్ ప్రాబ్లం ఇన్వాల్వింగ్ ఎఫిషియన్సీ, ఏసీ పవర్, డీసీ పవర్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ సిలబస్లో ఉంటాయి, లేదా మీ నోట్స్లో ఉంటాయి. ఒక్కసారి చూడండి, వాటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా స్కోర్ చేయడానికి, ఈజీగా పాస్ కావడానికి, ఎక్కువ మార్క్స్ రావడానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, డిఫైన్ క్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ట్యూన్డ్ యాంప్లిఫైర్. And next, what is stagger tuning. Write short notes on tuned amplifier. What are the limitations and advantages of tuned amplifiers. Difference between synchronous and stagger tuning. What is mean Q factor. What are the applications of tuned amplifiers. And define coefficient of coupling in double tuned amplifier. సో ఇవి మీకు ఫస్ట్ సెకండ్ ఇంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. దీంట్లో క్యూ ఫ్యాక్టర్ ఒకటి నేర్చుకోండి. అండ్ ట్యూనింగ్ సంబంధించినటువంటి ట్యూన్డ్ యాంప్లిఫైర్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒకసారి చూడండి. ఇది లాంగ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో అప్లికేషన్స్, క్యూ ఫ్యాక్టరు, ఇవి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్లో మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, ఎక్స్ప్లెయిన్ అనాలిసిస్ ఆఫ్ డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్, derive voltage gain and draw its response. Explain single tuned capacitive coupled amplifier and derive Q factor, voltage gain, bandwidth. Explain single tuned transistor amplifier with its frequency response curve. Derive expression for cascading tuned amplifier and bandwidth efficient. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, అన్నిట్లోనూ ట్యూన్డ్ యాంప్లిఫైర్ ఉన్న వర్డ్ వస్తుంది. సో మీరు ట్యూన్డ్ యాంప్లిఫైర్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఏది ఉందో అది కొంచెం చూడగలిగితే మొత్తం అంతా యూనిట్ మొత్తం కవర్ చేయవచ్చు. Next, derive Q factor and bandwidth of single tuned amplifiers. And seventh one, explain classification and requirements of tuned amplifiers. And eighth one, the bandwidth of single tuned amplifier. ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, 8th క్వశ్చన్ వచ్చి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, క్యాస్కేడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి, ఒక్కటి నేర్చుకుంటే ఈజీగా పాస్ కావచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్, సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ ట్రాన్సిస్టర్ ఈజ్ యూజ్డ్ టు ఆంప్లిఫై ఆర్ఎఫ్ క్యారియర్. సిక్స్త్ వన్కి ఇచ్చాము ఇక్కడ. సో క్యాలిక్యులేట్ ఎల్ఎన్సి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్. థర్డ్ యూనిట్లో ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగితే ఈజీగా మీకు మార్క్స్ రావడానికి చాయిస్ ఉంది. ఇక థియరీకి వెళ్తే ట్యూన్డ్ యాంప్లిఫైర్కి సంబంధించినటువంటిది, క్యూ ఫ్యాక్టర్ సంబంధించిన
సంబంధించినటువంటి వోల్టేజ్ గెయిన్ బ్యాండ్విడ్త్ ఈ క్యాలిక్యులేషన్స్ దాని రెస్పాన్స్ చదివితే సరిపోయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తే వాట్ ఈజ్ మల్టీవైబ్రేటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్, డిఫైన్ అండ్ డిస్టింగ్విష్ బైస్టేబుల్ మోనోస్టేబుల్ అండ్ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్స్ అండ్ వాట్ ఈజ్ స్మిత్ ట్రిగ్గర్. సో మీకు ఒక థర్డ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అది బైస్టేబుల్ మోనోస్టేబుల్ అస్టేబుల్తో పాటు స్మిత్ ట్రిగ్గర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ లాంగ్లో ఇవే మీకు అదే దానికి సంబంధించిన లాంగ్ క్వశ్చన్స్ మొత్తం మీరు ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్తో సహా అప్లికేషన్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమున్నాయి అవన్నీ మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే మీకు ఈ థర్డ్ యూనిట్ కూడా వెరీ ఈజీ. అందుకనేసి ఇందులో డెఫినేషన్స్ లాగా మీకు ఇవ్వడం జరిగింది షార్ట్ ఆన్సర్లో. అండ్ వాట్ ఈజ్ అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిఫైన్ యూటీపీ అంటే ఏంటి, ఎల్టీపీ అంటే ఏంటి ఒకసారి కాన్సన్ట్రేషన్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ డిఫైన్ స్టేబుల్ అండ్ క్వాజీ స్టేబుల్ స్టేట్ అండ్ గివ్ అప్లికేషన్స్ ఆఫ్ బైస్టేబుల్ అస్టేబుల్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్స్ అండ్ కంపేర్ అస్టేబుల్ మోనోస్టేబుల్ బైస్టేబుల్ అస్టేబుల్ కంపారిజన్ ఎక్కువ అడుగుతుంటాడు. సో మీరు ఈ మూడు నేర్చుకుంటే మీరే ఈజీగా ఇవన్నిటికీ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. స్మిత్ ట్రిగ్గర్ నేర్చుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ వాట్ ఆర్ కంప్యూటింగ్ కెపాసిటర్స్, ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్కి వెళ్తే మళ్ళీ అవే ఉంటాయి, ఇందాక చెప్పినట్టు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్రెడీ. Draw and explain bistable multivibrator and next draw and explain astable multivibrator with merit and pulse width expression. Next explain Smith trigger with hysteresis loop and different methods to avoid hysteresis. And third one, draw and explain monostable multivibrator and calculate time period. And fifth one, with the help of a waveform and a diagram explain collector coupled, ఇది ఒక ఎక్స్ట్రా అంతే, కలెక్టర్ కపుల్డ్ అండ్ ఎమిటర్ కపుల్డ్ మోనోస్టేబుల్. ఇది ఒకసారి చూడండి. దీనిపైన మీకైతే దీంట్లో అడిగేది మూడు మల్టీవైబ్రేటర్స్ ఒక స్మిత్ ట్రిగ్గర్. ఓకే, సో దాంతోపాటు ఎక్స్ట్రా ఇక్కడ ఏమింది, కలెక్టర్ కపుల్డ్ ఎమిటర్ కపుల్డ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది ఎక్స్ట్రా. నెక్స్ట్ విచ్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్ యూజ్డ్ బైనరీ సిస్టమ్స్, ఇవి షార్ట్ లాంగ్ క్వశ్చన్స్. ఫోర్త్ యూనిట్ సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ టైమ్ బేస్ సిగ్నల్, వాట్ ఈస్ బూట్ స్ట్రాప్ కెపాసిటర్, వాట్ ఆర్ జనరల్ ఫ్యూచర్స్ ఆఫ్ టైమ్ బేస్ సిగ్నల్, కంపేర్ వోల్టేజ్ అండ్ కరెంట్ టైమ్ బేస్ జనరేటర్, కంపేర్ మిల్లర్ అండ్ బూట్ స్ట్రాప్ టైమ్ బేస్ జనరేటర్. ఇవి షార్ట్ ఆన్సర్ సంబంధించినవి. అయితే దీంట్లో మీరు ఫోర్త్ యూనిట్లో మిల్లర్ పైన బూట్ స్ట్రాప్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే దాని డయాగ్రాము అప్లికేషన్స్ కంపారిజన్స్ అవి ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కసారి చూడగలిగితే మొత్తం ఫోర్త్ యూనిట్ మొత్తం కవర్ అయినట్టే. ఇక ఫోర్త్ యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్ ఇందాక చెప్పినట్టు మిల్లర్, ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లర్ స్వీప్ సర్క్యూట్ విత్ నెసెసరీ సర్క్యూట్, అదే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ మిల్లర్ టైమ్ బేస్ జనరేటర్ అండ్ డిరైవ్ స్వీప్ లీనియారిటీ. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ బూట్ స్ట్రాప్ టైమ్ బేస్ జనరేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ స్వీప్ ఎర్రర్ ఎక్స్ప్రెషన్. వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఇంప్రూవ్ లీనియారిటీ ఇన్ కరెంట్, ఇది ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్. లీనియారిటీ ఇన్ కరెంట్ స్వీప్, ఇది కరెంట్ స్వీప్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ వోల్టేజ్ స్వీప్ ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ కరెంట్ స్వీప్ exponential sweep circuits, same question. Next derive sweep speed error, displacement error and transmission errors. మీరు స్వీప్స్ పైన చూస్తే ఇవన్నీ కూడా వస్తాయి. ఈ కరెంట్ స్వీప్ అంటే ఏంటి, దాని ఎక్స్పోనెన్షియల్ స్వీప్ ఏంటిది, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఇది ఒకసారి. ఈ మిల్లర్ బూట్ స్ట్రాప్తో మీరు చూడాల్సిన ఇంకో క్వశ్చన్ ఏది, ఈ కరెంట్ స్వీప్ సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ డ్రా ది ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్లేషన్ బూట్ స్ట్రాప్ జనరేటర్, ఇందాక చెప్పాం కదా బూట్ స్ట్రాప్ జనరేటర్ సంబంధించిన క్వశ్చన్ అని ఇది. ఇక్కడేమో మిల్లర్ ఇచ్చిండు, ఇక్కడ బూట్ స్ట్రాప్ ఇచ్చిండు. నెక్స్ట్ మిగతా అన్నీ కూడా ఏవి స్వీప్ సర్క్యూట్, అంటే స్వీప్ సర్క్యూట్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే వాట్ ఈస్ సింక్రనైజేషన్ ఇన్ స్వీప్ సర్క్యూట్, డిఫైన్ పెడెస్ట్రియల్ అండ్ హౌ ఇట్ ఈస్ రెడ్యూస్డ్, and compare unidirectional and bidirectional sampling gates. Fourth, compare sampling gates and logic gates. What is frequency division, ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. దీంట్లో మీకు ఇక్కడే తెలిసిపోతుంది ఏంటంటే ఒకటేమో యూనిడైరెక్షనల్ బైడైరెక్షనల్ క్వశ్చన్ ఒకటి, శాంప్లింగ్ గేట్స్కి సంబంధించిన క్వశ్చన్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డివిజన్కి సంబంధించిన క్వశ్చన్. ఇవి మూడు లాంగ్ క్వశ్చన్స్, ఇవే మీకు షార్ట్లో కూడా అడుగుతారు కంపారిజన్ లాగా. అండ్ వాట్ ఈజ్ వాట్ అనుకుంటూ. అండ్ లాంగ్లోకి వస్తే ఇప్పుడు చూడండి ఒకసారి అవి ఉన్నాయా లేవా. ఎక్స్ప్లెయిన్ సింక్రనైజేషన్ ఆఫ్ అస్టేబుల్ బ్లాకింగ్ ఆసిలేటర్, డిస్కస్ సైన్ వేవ్ ఫ్రీక్వెన్సీ డివిజన్స్ యూజింగ్ స్వీప్ సర్క్యూట్ ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ యూనిడైరెక్షనల్ అండ్ బైడైరెక్షనల్ గేట్స్ యూజింగ్ ట్రాన్సిస్టర్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద 4 డయోడ్ సాంప్లింగ్ గేట్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ పెడెస్ట్రియల్. నెక్స్ట్ డ్రా సర్క్యూట్ ఆఫ్ 6 డయోడ్ సాంప్లింగ్ గేట్స్, సాంప్లింగ్ గేట్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది, సాంప్లింగ్ సంబంధించిన గేట్ ఇది. ఓకే, నెక్స్ట్ యూనిడైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఇది, ఒక ఫ్రీక్వెన్సీ డివిజన్ సంబంధించిన క్వశ్చన్ ఇది, మూడు ఉన్నాయి. నెక్స్ట్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డివైడర్
వితౌట్ ఫేస్ జిటర్ అని ఇచ్చింది ఇక్కడ, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సింక్రనైజేషన్. వాట్ ఈస్ సింక్రనైజేషన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ essay. Okay, next draw and explain two input sampling gates and discuss loading of control system control signal. సో ఇవి మనకు సంబంధించిన లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.